ఆర్ఎన్ టీవీ, నేను నీరజ. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. భర్తతో గొడవలు, యంగ్ హీరోతో ఎఫైర్, కోలీవుడ్ ని కుదిపేస్తున్న విషాద సంఘటన. చూస్తుండగానే ఢీకొన్న ఫైటర్ జెట్. తిరుమలకు ఎలక్ట్రిక్ బస్ విరాళంగా ఇచ్చిన భక్తుడు. చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్న బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే. సొంత భూమి కబ్జా యత్నంపై కలెక్టర్ కు బాధితురాలి ఫిర్యాదు. కేర్పల్లి బండారం గ్రామంలో సీసీ రోడ్ల పనులకు శంకుస్థాపన. శివకుమార్ మంజుల ఆర్థిక సాయంతో ఉచిత అంగలి పంపిణీ. సైకిల్ పై ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే బిర్లా ఐలయ్య పర్యటన. ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద రైతుల ఆందోళన. ఎన్నో సూపర్ హిట్ సినిమాలతో ప్రేక్షకులను దశాబ్దాల నుండి అలరించే ఒక హీరో మీడియా ముందుకు నిస్సహాయతతో వచ్చి ఆవేదన వ్యక్తం చేశారు. ప్రముఖ హీరో జయం రవి తన భార్య ఆర్తి విషయంలో నరకం అనుభవిస్తున్నాడు. ఆమె నుండి ఆయన విడాకులు కోరుతూ రీసెంట్ గా ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ పెద్ద కలకలమే రేపింది. విడాకులు ఇచ్చేంత వరకు సినిమాలు చెయ్యనని, షూటింగ్ పూర్తి అయిన సినిమాలను కూడా ఆపిస్తున్నాను అంటూ ఆయన ఇచ్చిన ఒక స్టేట్మెంట్ అభిమానుల చేత కంటతడి పెట్టించింది. మానసికంగా ఆమె ఎంతో క్షోభ పెడుతోందని, తన పిఆర్ టీమ్ తో సైబర్ బుల్లింగ్ చేస్తున్నాడని, ఆమె కారణంగా నేను ఆత్మహత్య యత్నం కూడా చేశానని ప్రెస్ మీట్ లో చెప్పుకొచ్చాడు. అంతేకాకుండా తనతో పిల్లల్ని కలవనివ్వకుండా అడ్డుపడుతుందని, మా మధ్య బాడీ గార్డ్స్ ని పెట్టిందని, నాపై చేతబడి చేయిస్తుందని, ఇలా ఒకటా రెండా ఇన్నాళ్ళు ఆయన పడిన బాధ మొత్తాన్ని ప్రెస్ మీట్ ముందు పెట్టాడు. అందరూ జయం రవిని చూసి అయ్యో పాపం అని బాధపడుతున్నారు. ఇదంతా పక్కన పెడితే జయం రవి భార్య ఆర్తి గురించి సోషల్ మీడియాలో మరో రూమర్ బలంగా వినిపిస్తోంది. అదేమిటంటే, ఆర్తి గత కొంతకాలం నుండి ఒక ప్రముఖ యంగ్ హీరోతో ఎఫైర్ పెట్టుకుందని, అనేక సందర్భాల్లో ఆర్తిని ఆ యంగ్ హీరోతో జయం రవి చూశాడని, ఆ సమయంలో ఆయన మానసిక వేదనకు గురై ఇక భరించలేక విడాకులు తీసుకోవడానికి సిద్ధమయ్యాడని అంటున్నారు. ఈ విషయాన్ని నిన్న ప్రెస్ మీట్ లో ఆయన బయట పెట్టకపోవడానికి గల ముఖ్య కారణం పిల్లల కోసమే అని, ఎలాగో తన వద్దకు పిల్లల్ని రానివ్వడం లేదు, ఈ విషయం పిల్లలకు తెలిస్తే ఇంటి నుండి దూరంగా వెళ్లిపోతారనే భయంతోనే జయం రవి ఈ విషయాన్ని దాచాడని అంటున్నారు కొంతమంది నెటిజన్స్. ఇందులో ఎంత మాత్రం నిజముందో తెలియదు, కానీ ఒకవేళ నిజమైతే మాత్రం ఆర్తిపై నెటిజన్స్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడే అవకాశాలు ఉన్నాయి. మరోపక్క జయం రవి మానసిక పరిస్థితిని ఆయన అభిమానులు వణికిపోతున్నారు. జయం రవి అన్నయ్య అమ్మ దగ్గర నుండి చూసుకోవాలని, లేదంటే భవిష్యత్తులో అనర్థాలు జరిగే ప్రమాదం ఉందని అంటున్నారు నెటిజన్స్. చూస్తుండగానే రెండు ఫైటర్ జెట్లు ఒకదానిని ఒకటి ఢీకొట్టి ముక్కలు ముక్కలైన సంఘటన వెలుగు చూసింది. చూస్తుండగానే రెండు ఫైటర్ జెట్లు ఒకదానికి ఒకటి ఢీకొట్టి ముక్కలు ముక్కలైన ఘటన అమెరికాలో వెలుగు చూసింది. వివరాల్లోకి వెళ్తే, ఇడాహోలో ఉన్న మౌంటైన్ హోమ్ ఎయిర్ ఫోర్స్ బేస్ లో ఇటీవల గన్ ఫైటర్ స్క్రేస్ ఎయిర్ షో నిర్వహించారు. ఈ రెండో రోజు షోలో భాగంగా పాల్గొన్న యుఎస్ నేవీకి చెందిన FY-A-18E/F సూపర్ హార్నెట్, అలాగే బోయింగ్ EA-18G గ్లోవర్ అనే రెండు ఫైటర్ జెట్లు ప్రమాదవశాత్తు గాల్లోనే ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఎయిర్ షో జరుగుతుండగా రెండు ఫైటర్ జెట్లు ఒకదానికొకటి చాలా దగ్గరగా ఎగురుతున్నాయి. ఈ క్రమంలోనే ఓ ఫైటర్ అదుపు తప్పి పక్కనున్న మరో ఫైటర్ జెట్టును ఢీకొట్టింది. అంతే, రెండు జెట్లు ముక్కలు ముక్కలుగా విరిగిపోయి వేగంగా భూమిపైకి దూసుకొచ్చి రన్వేపై కుప్పకూలాయి. దీంతో ఒక్కసారిగా భారీ శబ్దంతో పాటు మంటలు చెలరేగాయి. అయితే అదృష్టవశాత్తు విమానాలు గాల్లోనే ఉండగానే అందులో ఉన్న ఫైటర్స్ పారాషూట్ల సహాయంతో తప్పించుకున్నారు. సేఫ్ గా నేలపై ల్యాండ్ అయినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ఇక రెండు విమానాలు రన్వేపై పడిన వెంటనే భారీగా మంటలు చెలరేగడం, దట్టమైన పొగ కమ్మేశాయి. దీంతో అలర్ట్ అయిన ఏవియేషన్ వర్గాల వెంటనే ఫైర్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేసిన రన్వేను క్లియర్ చేశారు. ఇక ప్రమాదం కారణంగా ఆదివారం మధ్యాహ్నం సుమారు 1:30 గంటలకు మౌంటైన్ హోమ్ పోలీస్ డిపార్ట్మెంట్ ఈ ఎయిర్ ఫో కార్యక్రమాన్ని అధికారికంగా రద్దు చేసినట్లు ప్రకటించింది.
రాజధాని చెన్నైకి చెందిన వర్ధమాన్ జైన్ అనే ప్రముఖ వ్యాపారవేత్త తిరుమలకు ఎలక్ట్రానిక్ బస్ విరాళంగా అందజేశారు. తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ఎలక్ట్రిక్ బస్సును విరాళంగా ఇచ్చిన భక్తుడు తమిళనాడు రాజధాని చెన్నైకి చెందిన వర్ధమాన్ జైన్ అనే ప్రముఖ వ్యాపారవేత్త శ్రీవారి భక్తుడు తిరుమల తిరుపతి దేవస్థానానికి ఒక అత్యాధునిక ఎలక్ట్రిక్ బస్సును విరాళంగా అందజేశారు. కలియుగ వైకుంఠం తిరుమల కొండపై పర్యావరణ పరిరక్షణకు, కాలుష్య నివారణకు టీటీడీ తీసుకుంటున్న చర్యలకు మద్దతుగా ఆయన ఈ విరాళాన్ని సమర్పించారు. బండి సంజయ్కి మంచి బుద్ధి ప్రసాదించాలని చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారిని కోరుకున్నామన్నారు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే గుంగిడి సునీత. బండి సంజయ్కి మంచి బుద్ధి ప్రసాదించాలని చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారిని కోరుకున్నాం. ఆయన ఎవరి మీద సవాల్ విసిరాలన్నా ఇక్కడికే వస్తాడు. అందుకే మేము కూడా ఇక్కడికే వచ్చాం. బండి సంజయ్ కేంద్ర మంత్రిగా ఉండటం వల్లనే వారం రోజులు నీ కొడుకును అరెస్టు చేయలేదు. మీరు ఇంకా మంత్రి పదవిలోనే ఉంటే కేసు నీరుగారిపోతుందని ప్రజలు అనుకుంటున్నారు. అందుకే బండి సంజయ్ వెంటనే మంత్రి పదవికి రాజీనామా చేసి విచారణ సజావుగా సాగేలా సహకరించే బుద్ధి ప్రసాదించాలని అమ్మవారిని కోరుకున్నామన్నారు మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్ రెడ్డి. గౌరవ బండి సంజయ్ గారు పుణ్యాన ఈరోజు చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్నాము. ఎందుకంటే వారు నిత్యం ఏ కార్యక్రమం చేసినా భాగ్యలక్ష్మి అమ్మవారి దగ్గరకు వచ్చి ఆశీర్వాదం తీసుకోవడం, అట్లాగే కేసీఆర్ గారి మీద సవాల్ విసిరాలన్నా, కేటీఆర్ గారి మీద, కవిత గారి మీద, ఎవరి మీద, హరీష్ రావు గారి మీద ఎవరి మీద సవాల్ విసిరాలన్నా, వాళ్ళని ఛాలెంజ్ చేయాలన్నప్పుడు వారు నిత్యం వాడే మాట తడి బట్టలతో నేను చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారి దగ్గరకు వస్తాను, మీరు వస్తారా అని చెప్పి వారు ఛాలెంజ్ చేస్తూ ఉంటారు. ఈరోజు మేము కూడా ఛాలెంజ్ చేస్తా ఉన్నాం. అన్న నీ పుణ్యమే ఈరోజు మేము కూడా ఇక్కడికి వచ్చి అమ్మవారిని దర్శించుకున్నాం. అమ్మవారిని ఒకటే కోరినాం, మీరు కేంద్ర సహాయ మంత్రిగా ఉండడం వల్లే పోలీసు వాళ్ళు బండి సాయి భగీరథను అరెస్ట్ చేయకుండా వారం రోజుల పాటు తత్సారం చేసినారు. ఇదే పదవిలో మీరు ఇంకా కొనసాగుతూ ఉంటే బండి సాయి భగీరథ కేసు నీరుగారిపోతుందేమో అనే ఆలోచన ప్రజలలో బాగా ఉన్నది. కాబట్టి మీరు చెప్పినా చెప్పకపోయినా కేంద్ర సహాయ మంత్రి కాబట్టి ఇప్పటికి వారం రోజులు దాటేసుకుంటూ వచ్చినారు. భవిష్యత్తులో కూడా అట్లాంటి పరిస్థితి ఉంటుందేమో అని చెప్పి ప్రజల్లో ఇంకా కూడా అట్లాంటి కన్ఫ్యూజన్ ఉంది. కాబట్టి బండి సంజయ్ గారు మీకు మీరే బాధ్యత వహించి మీరు మీ పదవికి రాజీనామా చేస్తే దేశం మొత్తం, రాష్ట్రమే కాదు దేశం మొత్తం కూడా గర్విస్తుంది మిమ్మల్ని చూసి. కాబట్టి మీకు అట్లాంటి సద్బుద్ధిని ఇవ్వాలని చెప్పి అమ్మవారిని వేడుకోవడానికి ఈరోజు కోరపల్లి గ్రామానికి చెందిన కొమరమ్మ తన సొంత స్థలాన్ని అక్రమంగా కబ్జా చేయడానికి ప్రయత్నిస్తున్నారని కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం కోరపల్లి గ్రామానికి చెందిన గిరవేన కొమరమ్మ తన సొంత స్థలాన్ని అక్రమంగా కబ్జా చేయడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపిస్తూ జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు సోమవారం కలెక్టర్ కు వినతి పత్రాన్ని సమర్పించారు. ఫిర్యాదులో పేర్కొన్న వివరాల ప్రకారం రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ నెంబర్ 3972/2025 కు సంబంధించిన తన సొంత భూమిలో ఆత్మకూరు రాజయ్యతో పాటు అతని కుటుంబ సభ్యులు అక్రమంగా ప్రవేశించి గోడ నిర్మాణం చేపట్టారని ఆరోపించారు. గ్రామ పంచాయతీ కార్యదర్శి సహకారంతో ఈ దౌర్జన్యానికి పాల్పడుతున్నారని తెలిపారు. ఈ వివాదంపై తాను న్యాయస్థానాన్ని ఆశ్రయించగా హుజూరాబాద్ జూనియర్ సివిల్ జడ్జ్ కోర్టు ఐఏ నెంబర్ 7605/2026, ఓఎస్ నెంబర్ 950/2026 కేసుల్లో తాత్కాలిక ఇంజెక్షన్ ఆర్డర్ జారీ చేసిందని పేర్కొన్నారు. అయినప్పటికీ కోర్టు ఉత్తర్వులను పట్టించుకోకుండా ప్రత్యర్థులు గోడ నిర్మాణాన్ని కొనసాగిస్తూ తమ కుటుంబాన్ని బెదిరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక పోలీసులకు కోర్టు ఉత్తర్వులు సమర్పించినప్పటికీ సరైన రక్షణ కల్పించడం లేదని, తప్పుడు కేసులతో వేధింపులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. తమకు ప్రాణహాని ఉందని పేర్కొంటూ అక్రమ నిర్మాణాన్ని తొలగించి న్యాయం చేయాలని జిల్లా కలెక్టర్ను కోరారు. మాది కోరపల్లి జమ్మికుంట మండలము. కార్యదర్శి ఏం చేసిండు, అడ్డం పొడుగు ఇంటి భూమికాడికి వచ్చిండు, కొలిసిండు. కొలితే అదే వెళ్ళమంటే అది మాదే అన్నాక చెత్తబొత్తున్నది కదా, పొరకలు ఉన్నాయి కదా, సరే నీ నోటికి అందాజు చెప్పమంటే సరే నా 9 గుంటలు సార్ అని నేను అన్నాక నాకు 3000 రూపాయలు ఇస్తే ఇల్లు పని ఇచ్చిండు, ఒక 50 రూపాయలు రిటర్న్ ఇచ్చిండు. ఇక ఇచ్చినాక ఏం చేసిండు,
మళ్ళా ఇక ఇల్లు పన్ను మళ్ళీ మొన్న ఇస్తానని నేను అన్నాక ఇక సాదా సబ్ టికెట్ ఇచ్చిండు నేను ఏమంటా అంటే ఇప్పుడు నేను ఇవ్వలేదు అని ఉల్టా చేసి నేను ఇండిషన్ ఆర్డర్ ఇచ్చినాక కూడా మేము హాస్పిటల్ పోంటి ఈయన డైర్సింగ్ పేషెంట్ అయితే మేము హైదరాబాద్లో 10 రోజులు కరీంనగర్లో 10 రోజులు 20 రోజుల వరకు మంచిగా కూడా ఆత్మపూరి రాజయ్యను భాగ్యమ్మ వాళ్ళ కొడుకు ఇక కథం మేము లేకముందు చూసిర్రు గోడ పెట్టినాక ఎందుకు పెట్టిర్రని మేము అది పోతే నన్ను అక్కలు ముక్కలు అంత బూతులు తిట్టిండు వాళ్ళ కొడుకు గోడకు నీళ్ళు పోతాడు నేను పోయి గోడ కాడ నిల్చున్న వల్ల ఇక తిట్టినాక నేను సప్పుడే వచ్చినాక ఏం చేసిన మళ్ళీ మరి సారు నాకు ఇల్లు పన్ను చిట్టి నాకు నల్ల బిల్లు ఇయ్యి అని నేను అన్న వల్ల సరే అమ్మ ఇస్తా అని వారం రోజులు నింపించుకున్నాక నేను ఇస్తాను అనుకున్నా కానీ మళ్ళీ సోమవారమేనాక ఇస్తానని అనుకున్నా కానీ నువ్వు ఆన్లైన్లోకి వెళ్ళి తీసుకోపో అంటే మరి ఒక్కొక్కరు ఇల్లు చుట్టూ తిరిగితే ఇల్లు పన్ను కడతలేరు నేను నీ దగ్గరకు వచ్చి ఆఫీస్కి వచ్చి నేను ఇల్లు పన్ను కడతానంటే నువ్వు ఎందుకు ఇస్తలేవు అని అంటే ఇస్తాను అనుకున్నా కానీ నేను ఈ వారం రోజులు బట్టి మరి నువ్వు ఇప్పుడు ఈ ముచ్చట ఫస్ట్ ఎందుకు చెప్పలేదని నేను అన్నాక లేదు నేను ఇయ్యనమ్మా నువ్వు ఆన్లైన్లో తీసుకో అన్నాడు. మరి నువ్వు ఆఫీస్లో డ్యూటీ చేసుడు ఎందుకు మరి నువ్వు ఇంకా వేరే వాళ్ళు ఉంటే ఇస్తారు కదా మేము ఆన్లైన్లోకి ఎందుకు పోతామని నేను అన్నాక లేదు నేను ఇయ్య నువ్వు ఏం చేసుకుంటావు చేసుకో అని ఆ కథం బండి వేసుకున్నాడు వేరే టైం ఎక్కించుకున్నాడు పోతా అంటే ఇక నేను ఇంటికి వచ్చినాక అదేందో ఇల్లు పని ఇయ్యనన్నాక ఇక నేను హాస్పిటల్లో మళ్ళీ తీసుకొని పోయి వచ్చినాక అది చేసిన వాళ్ళు ఎవరు ఇయ్యకన్నారు నేను ఇస్తానని అనుకున్నా కానీ ఇయ్యాని అన్నాడు. మరి వాళ్ళ పేరు చెప్పరాదు ఎవరు అని అంటే నేను చెప్పా అన్నాడు. ఆర్డర్ వచ్చినాక కూడా గోడ పెట్టిండు 5-6 రోజులకు గోడ పెట్టిండు. ఇండిషన్ ఆర్డర్ వచ్చినాక లాయర్ చుట్టూ మాట్లాడిండు. లాయర్ కూడా మన వేరేటోళ్ళతో ఫోన్లు చెప్పిస్తాడు ఇంట్లో ఇన్వాల్వ్ కావద్దు లాయరు అని అంటే వాళ్ళకి అన్ని ఆధారాలు ఉన్నాయి నేను బరాబర్ ఇన్వాల్వ్ అవుతా మీకు ఏమన్నా ఆధారం ఉంటే మీరు ఎక్కడన్నా చూసుకోరు కానీ అని ఏమో రామకృష్ణ లాయరు అయితే ఇక ఆయనను బెదిరిస్తారు వీళ్ళతో ఫోన్లు చేపించి కూడా నాకు అన్ని కరెక్ట్ ఉంటేనే నేను కేసు పట్టినా ఆయన అని చెప్తే కూడా నాకు మళ్ళీ చెప్పిండు పలానోళ్ళు నాకు ఫోన్ చేస్తారు ఈ ఇల్టవ్ రాజయ్యను ఈ కార్యదర్శి చేయబట్టే నా భూమికి గోడ పెట్టించారు వీళ్ళిద్దరే మోసగాలి నాకు న్యాయం జరగాలి అంతే నా భూమి నాకు ఉండాలి న్యాయం జరగాలి ఆయన భూమి ఆయన కాదు వేరే ఉన్నది అని కావాలని ఇలా కత్తాండు కార్యదర్శి చేయబట్టే కలెక్టర్ వార్తల్లో చిన్న విరామం. సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేని ఫలితాలను సాధిస్తున్న #1 స్కూల్ సెరెనిటీ. మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్, 100% ఫలితాలు, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్, యోగా, అబాకస్ మరియు వేదిక్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్. ప్లీజ్ విజిట్ Serenity Model High School, Nagaram. Admissions are in progress. Call 040-271-46899 and 040-271-48699. తిరిగి వార్తలకు స్వాగతం. చేర్పల్లి బందారం గ్రామంలో సీసీ రోడ్ల నిర్మాణ పనులకు ఘనంగా శంకుస్థాపన నిర్వహించిన ఎంపీ రఘునందన్ రావు. చేర్పల్లి బందారం గ్రామంలో సీసీ రోడ్ల నిర్మాణ పనులకు ఘనంగా శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న గ్రామ సర్పంచ్ పెరుమండ్ల నరసింహులు మాట్లాడుతూ గ్రామంలోని సీసీ రోడ్ల అభివృద్ధి కోసం 10 లక్షల నిధులు మంజూరు చేయడంలో కృషి చేసిన మెదక్ పార్లమెంటు సభ్యులు మాధవనేని రఘునందన్ రావుకు గ్రామ ప్రజల తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అలాగే బందారం గ్రామం నుండి నర్సంపేట వరకు రహదారి నిర్మాణానికి సహకరించాలని ఎంపీని కోరారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఎంపీ ఎం రఘునందన్ రావు గ్రామ అభివృద్ధి విషయంలో రాజకీయాలకు అతీతంగా అందరూ కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు. గ్రామ దేవత రాగటమ్మ ఆలయ రహదారి అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అలాగే బందారం నుండి నర్సంపేట రహదారి అభివృద్ధికి కూడా తన వంతు సహకారం అందిస్తానని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ రాములు, వార్డు సభ్యులు, గ్రామ ప్రజలు, వివిధ గ్రామాల సర్పంచులు, ఉప సర్పంచులు తదితరులు పాల్గొన్నారు. దౌలతాబాద్ గ్రామంలో భక్తి శ్రద్ధలతో ఉచిత
ఉచిత అంబలి పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. అంబలి పంపిణీకి శివకుమార్, మంజుల ఆర్థిక సహాయం అందజేశారు. దౌలతాబాద్ గ్రామంలో ప్రతిరోజు నిర్వహిస్తున్న ఉచిత అంబలి సేవా కార్యక్రమం కొనసాగుతోంది. వేసవి సేద ఆరోగ్యానికి మంచిదని అంబలి ఇవ్వడం జరుగుతుందని పేర్కొన్నారు. సేద తీరుస్తూ పేద ప్రజల ఆకలిని తీర్చే ఈ సేవా కార్యక్రమం స్థానికంగా విశేష ఆదరణ పొందుతోంది. స్ఫూర్తిదాయక సేవ గ్రామంలో నిరంతరాయంగా కొనసాగుతుంది. ఈ ఉచిత అంబలి పంపిణీ కార్యక్రమాన్ని చూసి స్ఫూర్తి పొందిన ఒకే కుటుంబానికి చెందిన దాతలు ఈ కార్యక్రమానికి ముఖ్య ఆర్థిక సహాయాన్ని అందజేస్తున్నారు. దౌలతాబాద్ గ్రామానికి చెందిన కీర్తిశేషులు డాక్టర్ మురళీ కుమారుడు శివకుమార్, మంజుల దంపతులు, వారి కుమారుడు, కోడలు మిస్టర్ సంపత్ కుమార్, మిసెస్ సౌజన్య దంపతులు, చిరంజీవి రణధీర్ ఇలాంటి గొప్ప సేవా కార్యక్రమానికి తమ వంతు సహకారం అందించడం మాకు ఎంతగానో సంతృప్తిని ఇచ్చిందని ఆ కుటుంబ దాతలు తెలియజేశారు. ఈ సందర్భంగా నిర్వహణ మరియు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమ నిర్వహణ మరియు పర్యవేక్షణ బాధ్యతలను మాజీ సర్పంచ్, మాజీ ఎంపీటీసీ మాదంశెట్టి ఉమాదేవి భద్రయ్య దగ్గరుండి చూసుకున్నారు. వేసవి కాలంలో ప్రజల ఆరోగ్యాన్ని కాపాడేందుకు అంబలి పంపిణీ ఎంతగానో తోడ్పడుతుందని ముందుకు వచ్చి ఆర్థిక సహాయం అందించిన దాతల కుటుంబానికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. భగవంతుడు ఆ దాతల కుటుంబాన్ని ఎల్లవేళలా ఆయురారోగ్యాలతో, ఐశ్వర్యాలతో, సుఖ సంతోషాలతో ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకున్నారు మాదంశెట్టి ఉమాదేవి భద్రయ్య. ఉచిత అంబలి పంపిణీ కార్యక్రమంలో దౌలతాబాద్ గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని రాగి చావను స్వీకరించి కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. భద్రన్న ఆధ్వర్యంలో జరుగుతుంది. రోజు ఉదయం 4 గంటల నుండి 10:30 నుండి స్టార్ట్ అవుతుంది. ఈరోజు మురళి డాక్టర్ కుమారుడు, పెద్ద కుమారుడు సత్యనారాయణ, శివకుమార్, గాట కుమారుడు రాజేష్ వాళ్ళ పేరు 18 నుంచి 21 తారీఖు వరకు అంబలి పోయడం జరుగుతుంది. ఈ అంబలి వలన రోజు ప్రజలు కూడా బాగా సంతోషిస్తున్నారు. వేరే ఊరు నుంచి దీపంపల్లి, బందారం, చేరుపల్లి, కోనాయపల్లి నుండి కూడా తరలి వస్తున్నారు. రోజు ఎక్కువ అంబలి చేయడం జరుగుతుంది. రోజు దాదాపు 12 నుంచి 15 కిలోల వరకు చేయడం జరుగుతుంది. మధ్యలో వంట అంబలి ఉచితంగా పంపిణీ చేయడం జరిగి 28 రోజులు కావస్తుంది. భగవంతుని అనుగ్రహంతో ఈ చిరు కార్యక్రమాన్ని చేయుటకు ప్రజలు, దాతలు సహకరిస్తున్నారు. ముఖ్యంగా పోయిన నెల 20 తారీఖు నాడు బసవేశ్వర జయంతి నాడు ప్రారంభమై చిన్నగా ఈరోజు నా యొక్క కృషితోని, మీ అందరి యొక్క అభిమానంతో ఈరోజు వరకు ఈ ఉచిత అంబలి ప్రోగ్రాము దిగ్విజయంగా కొనసాగుతుంది. ఈ వచ్చే నెల దాదాపు 10వ తారీఖు వరకు కూడా దాతలు ముందుకొచ్చారు. ఆ దాతలకు పేరున కృతజ్ఞతలు, అభిమానం తెలియజేస్తూ ఉన్నాను. ముఖ్యంగా నాకు సేవ చేసే భాగ్యం కల్పించిన ఈ అంబలి సేవించడానికి వచ్చిన ప్రజలకు కూడా పేరున నేను ధన్యవాదాలు తెలుసుకుంటున్నా. రోజు కూడా నేను పంపిణీ చేసే జావా తాగడానికి ప్రజలు ఎక్కువ మంది వస్తుండ్రు. దానికి సంతోషిస్తున్నాను. నేను కూడా గర్విస్తున్నాను. ఎందుకంటే వీళ్ళకు సేవ చేసే భాగ్యం నాకు కలిగినందుకు సంతోషిస్తున్నా. ప్రతి సంవత్సరం భగవంతుడు నాకు అన్ని రకాలుగా ఆయుష్ ఇచ్చి అందిస్తే నేను ఎట్టి పరిస్థితుల్లో ఈ యొక్క కార్యక్రమాన్ని నేను దిగ్విజయంగా కొనసాగిస్తాను. ముఖ్యంగా నేను కోరినది ఏమనగా దాతల యొక్క సపోర్టు, ఈ యొక్క అంబలి సేవించడానికి సపోర్టు నాకు ముఖ్యంగా ఈరోజు ఇంతమంది అభిమానాన్ని చూడగొట్టినందుకు నాకు ముఖ్యంగా మీడియా మిత్రులు కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోయి సోషల్ మీడియా కానీ బాగా హైలైట్ చేసి దాతలు ముందుకు వచ్చేలాగా చేసినందుకు మీడియా మిత్రులకు, దాతలకు, ఇక్కడ వచ్చిన అందరికీ నాకు ఈరోజు కీర్తిశేషులు మురళీ డాక్టరు, వారి కుమారుడు, పెద్ద కుమారుడు శంభు మహాదేవుని భక్తుడు, అతని యొక్క కృషితోని ఈరోజు అతని దాత శివకుమారు దాదాపుగా 21 తారీఖు వరకు
వారి యొక్క కుటుంబము 21 తారీఖు వరకు మనకు అంబలి వితరణ కార్యక్రమానికి ఆర్థిక సాయం చేసిండు. ఈ నెల 21 తారీఖు అంటే దాదాపుగా 5 రోజులు మనకు వితరణ చేస్తుండే. ఈ రోజు నుంచి వారి తరపున కంపెనీకి సహకరించిన దాతలకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. భగవంతుడు వారికి మంచి అనుగ్రహాన్ని ఇస్తాడని చెప్పి కోరుకుంటూ పెట్రోల్ డీజిల్ ధరల పెంపును నిరసిస్తూ యాదగిరిగుట్ట నుండి ఆలేరు వరకు సైకిల్ పై ప్రయాణించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ బిర్లా ఐలయ్య. ఈ రోజు ఉదయం 6 గంటల నుండి యాదగిరిగుట్ట నుండి ఆలేరు వరకు సైకిల్ పై ప్రయాణించారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బిర్లా ఐలయ్య. పెట్రోల్ డీజిల్ ధరలు రోజురోజుకు పెరుగుతుండటంతో పేద మరియు సామాన్య ప్రజలపై తీవ్ర భారం పడుతోందని ఈ సందర్భంగా ఆవేదన వ్యక్తం చేశారు. మోదీ ప్రభుత్వ హయాంలో సామాన్య ప్రజలు మళ్లీ సైకిళ్లపై ప్రయాణించాల్సిన పరిస్థితి ఏర్పడిందని విమర్శించారు. అనంతరం వంగపల్లి మీదుగా ప్రయాణిస్తూ అక్కడి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి వడ్ల కొనుగోలు ప్రక్రియను పరిశీలించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ధాన్యం కొనుగోలు పారదర్శకంగా మరియు వేగవంతంగా జరిగేలా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. రైతులు పండించిన ప్రతి గింజకు సరైన ధర అందేలా ప్రభుత్వం కట్టుబడి ఉండాలని, కొనుగోలు కేంద్రాల్లో లారీలు, తూకం, హమాలీలు వంటి సౌకర్యాలు సమయానికి అందుబాటులో ఉంచాలని అధికారులను ఆదేశించారు. రైతులకు ఇబ్బందులు కలిగితే సంబంధిత అధికారులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా మిత్రులు నమస్కారం. భారతదేశంలో 5 రాష్ట్రాల్లో ఎలక్షన్ ముగియగానే మోడీ నిజ స్వరూపం బయటపడ్డది. ఎలక్షన్ జరిగేంత వరకు భారతదేశంలో ఎలాంటి రేట్లు పెరిగాయని చెప్పి మాట ఇచ్చి ఎలక్షన్లో ఓట్లు దండుకొని సర్ పేరు మీద ఎలక్షన్లలో ఓట్లన్నీ తీసేసి ఇలా ఒక అప్రజాస్వామ్యంగా మోడీ గారు భారతదేశంలో పాలన చేస్తున్నారు. మరి ఎలక్షన్లో ముంగట ఒక మాట, ఎలక్షన్ అయిపోయిన ఒక మాట. ఎన్నికలు ముగిశాయి కాబట్టి ఇంధనం ధరను పెంచి పెట్రోల్, డీజిల్, సిఎన్ఏ ధరలు విపరీతంగా పెంచి పేదోడి నడ్డి విరిసే విధంగా మోడీ పరిపాలన సాగిస్తుండు. అందుకే దానికి నిరసనగా ఆలేరు ఎమ్మెల్యేగా, ప్రభుత్వ విప్పుగా ఈ రోజు నుంచి మొదలుకొని ఒక నెల వరకు పెట్రోల్ గాని డీజిల్ గాని వాహనాలు ఎక్కనని చెప్పి సైకిల్ యాత్ర యారుటో శ్రీ లక్ష్మీనరస్వామి పాదాల కంచెల స్టార్ట్ చేసి కొలనపేక సోమేశ్వర టెంపుల్ వరకు ఇలా సైకిల్ మీద సైకిల్ దొక్కుంటూ సుమారు 9, ఇప్పటికీ ఇది 8వ, 9వ కొలంపేకలో ఐకేపీ సెంటర్లు గాని ఇక్కడ పిఎస్సి సెంటర్లు కూడా ధాన్యం కొనుగోలు సెంటర్లను పర్యవేక్షణ చేసుకుంటూ ఎక్కడైతే లారీల షార్టేజ్ ఉందో అక్కడక్కడ లారీలు అరేంజ్ చేసి ఇప్పుడే కొలంపేకలో లారీలు కావాలంటే 2 లారీలు తీసుకుని అక్కడ వెళ్లడం జరిగింది. యాదాద్రి భువనగిరి జిల్లాలో అత్యధికంగా ప్యాడీగా ఉన్న కాన్స్టిట్యూన్స్ అంటే ఇవాళ ఆలేరు నియోజకవర్గం. ఇవాళ మార్కెట్ యార్డు చూస్తే ఇప్పటికీ 50,000 పైచీలకు బస్తాలు కొనుగోలు చేసి 5 కోట్ల రూపాయలు కూడా రైతు ఖాతాలో జమ చేసింది. ఇది ప్రజాప్రభుత్వం. మరి దీన్ని చూసి ఓర్వలేక ప్రతిపక్షాలు ఒడ్ల కొంటలేని చెప్పి రైతులకు ఇబ్బంది అని చెప్పి చాలా డ్రామాలు ఆడుతున్నారు. మరి మీ సమయంలో, మీ 10 ఏళ్ల పాలనలో రైతులు అరుగోసపడ్డారు. ఇవాళ మీ చీకటి ఒప్పందాలు, అక్కడ కేంద్రంలో మోడీ పేదోళ్ల నడ్డి విరిసే విధంగా పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెంచడం వల్ల నిత్యావసర సరుకులు పెరిగి పేదోడు కొనలేని పరిస్థితి మరి ఈ రోజు తెలంగాణలో, ముఖ్యంగా ఈ భారతదేశంలో ఉన్నటువంటి ఎక్కువగా కేంద్రానికి ట్యాక్స్ కట్టే రాష్ట్రంగా తెలంగాణ ఉంటే మరి తెలంగాణకు మొండి చేయి చూపించిండు. మొన్ననే వచ్చి మీరు బంగారం కొనొద్దు, ఖర్చులు తగ్గించుకోవాలంటుండు. మరి ఈ మాట మోడీ గారు ఎలక్షన్ల ముందు ఎందుకు చెప్పలేదు? ఓట్ల ముందు ఒక మాట, ఓట్ల తర్వాత ఒక మాట. కనీసం ఇవాళ రైతుల మీద ఏ రకంగా మోడీకి ప్రేమ లేదు. పేదోడి నడ్డి విరిసి కార్పొరేట్ స్థాయిలకు కొమ్ము కాస్తున్నటువంటి మోడీ తప్పకుండా వచ్చే ఎలక్షన్లో భారతదేశంలో మోడీని చిత్తుగా ఓడించాలి. భావి ప్రధాని రాహుల్ గాంధీ గారిని ప్రధాని చేస్తేనే అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుంది. అందుకే నిరసనగా సైకిల్ యాత్ర చేపట్టిన యారుట నుంచి కొలంపేక పుణ్యక్షేత్రం 27 కిలోమీటర్లు సైకిల్ ద్వారా తొక్కి ఈ నెల మొత్తం ఎస్కాట్ గాని ఏ వాహనాలు లేకుండా సైకిల్ మీద అవసరమైతే ఎలక్ట్రికల్ బైకుల మీదనే తిరుగుతా అని చెప్పి ప్రజలంతా కూడా ఇంధనాన్ని పొదుపు చేయాలి, పెట్రోల్, డీజిల్ ను కూడా పొదుపు చేయాలని చెప్పి ఇలా సుమారు 1000 మంది కార్యకర్తలతోటి యారుట లక్ష్మీనరస్వామి సన్నిధి నుంచి కొలంపేక సోమేశ్వర టెంపుల్ వరకు కూడా చేయడం జరుగుతుంది. అక్కడక్కడ 9 సెంటర్లు కూడా విజిట్ చేసి రైతులకు ఎక్కడ కూడా ఇబ్బంది పడద్దు. పోయిన సంవత్సరంకు ఈ సంవత్సరంకు తేడా చూస్తే గణనీయంగా ప్యాడీ ఉత్పత్తి పెరిగింది.
పెద్దలు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ అన్న సహకారంతో, పెద్దలు అపర భగీరథుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి సహకారంతో ఇక్కడ గంధమల్ల నింపుకొని సుమారు 100 చెరువులు నింపి గోదావరి నీళ్లను గంధమల ద్వారా, బిక్కేరు ద్వారా గలగల పారుతూ అడ్డగూడూరు, మోత్కూరు, తుంగతుర్తి దాటిపోతుంటే రైతులు సంతోషంగా వేల కొద్ది బస్తాలు ఎక్కువ పండినాయి కాబట్టి కొనుగోలులో కొంత ఆలస్యమైన ఎక్కడ కూడా రైతులు ఇబ్బంది పడొద్దు, మార్కెట్ లో గానీ, ఐపీఐ సెంటర్లో గానీ, పిఎస్సి సెంటర్లో ఇబ్బంది పడొద్దు అని చెప్పి ఎక్కడికక్కడ ప్రభుత్వం నుంచి ఆదేశాలు ఇచ్చి ఇలా లారీలను సమృద్ధిగా పంపడం జరుగుతుంది. అందుకే ఇలా సైకిల్ యాత్ర ద్వారా 9 సెంటర్లను విజిట్ చేసి రైతులకు ధాన్యం మొత్తం కూడా కొనే విధంగా చర్యలు తీసుకుంటున్నాం. తప్పకుండా మోడీ గారికి ప్రజలు బుద్ధి చెప్తారు. వచ్చే రోజుల్లో మోడీ గారి పతనం ఖాయం. హమాలీలు, లారీలు, గన్ని బ్యాగుల కొరత రైతులను తీవ్రంగా వేధిస్తోంది. నెల రోజులుగా ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద ఇబ్బంది పడుతున్న రైతులు. మెదక్ జిల్లా రామాయంపేట మండలం ప్రగతి ధర్మారం గ్రామంలో రైతులు సోమవారం ధర్నా నిర్వహించారు. గ్రామంలో 2 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసిన గన్ని బ్యాగులు, లారీలు, హమాలీల కొరత వల్ల ధాన్యం ఎక్కడికక్కడ పేరుకుపోయిందని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మెదక్ గజ్వేల్ ప్రధాన రహదారిపై రాస్తారోకో చేపట్టి నిరసన తెలిపారు. నెల రోజులుగా తాము ఇబ్బంది పడుతున్నా అధికారులు ఎవరూ పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న రామాయంపేట ఎస్ఐ బాలరాజు ఘటనా స్థలానికి చేరుకొని రైతులకు నచ్చచెప్పారు. లారీలు ఏర్పాటు చేస్తామని హామీ ఇవ్వడంతో రైతులు ధర్నా విరమించారు. 100 కుప్పలున్న 5 రోజుల బస్తాలు మా ఐకేపీలో బస్తాలు, లారీలు ఇప్పుడు పోయింది ట్రాక్టర్ 5 రోజులకు తిడితే ఇయ్యాల మాకు కాంట పెడితే లారీలు అసలు మళ్ళీ ఏమన్నా షార్టేజ్ చేస్తారు. లారీకి 2 క్వింటాలు 3 క్వింటాలు షార్టేజ్ చూపెడతారు. లారీలు వస్తలేవు, బస్తాలు లేవు నింపుదామంటే. అది పరిస్థితి. ఒట్లు ఒరిగోసి కాదంటే మేము ఒరిగోసిన బిల్లు చూపెడతాం. మాకు ఒరిగోసిన బిల్లు అయితే డేట్తో సహా రాసిస్తాడు కదా కోసిన వ్యక్తి అయితే, మరి ఆ బిల్లు చూపెడతాం. ఎన్ని రోజులకు పోలే ఊకుంటాము. దాదాపు కల్లాల్లోకి మేము వడ్లు తీసుకొచ్చి 15 రోజులు గడుస్తున్నా ఇప్పటికీ 30 కుప్పలు కూడా కాంటగాని పరిస్థితి నెలకొంది. ఏమైంది పరిస్థితి అని రోజు కల్లాల పొంటి మేము పోతే ధాన్యం బస్తాలు లేవని ఒకసారి, లారీ రాస్తాలు లేవని ఒకసారి, రైస్ మిల్లర్ అన్లోడ్ అవుతుంది ఒకసారి, ఇవన్నీ మాకు సాగులు చెప్తారు తప్ప అక్కడ చేసేది అయితే ఏమైతలేదు. ఇప్పటికైనా 20 తారీఖు స్టార్ట్ అవుతుంది, 25 తారీఖు స్టార్ట్ అయితే రోజు స్టార్ట్ అవుతుంది, వర్షాలు స్టార్ట్ అవుతుంది. తర్వాత ఇప్పుడు పరిస్థితి ఓళ్ళు భరిస్తారు. మేము ఇప్పటికే కళ్ళలా తీసుకొచ్చి 15 రోజులు గడుస్తుందా, కాట లేదు ఏం లేదు. కుప్పలు దాదాపు ఒక్కొక్క కాలంలో 200 నుంచి 300 కుప్పలు అట్టనే ఉన్నాయి. అవి ఎప్పుడు కాటలు కావాలి? ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు ఏం చేస్తున్నారు? ప్రభుత్వం ఏమో రోజు చెప్తానే ఉంది రైతులకు ఇబ్బంది జరగద్దు, అన్లోడింగ్ ప్రక్రియ తొందరగా జరగాలి, రైతుల నుంచి కళ్ళగా ధాన్యం ఉండొద్దు అనుకున్న ప్రభుత్వం చెప్తుంది. సివిల్ సప్లై ఆఫీసర్లు ఏం చేస్తున్నారు? స్థానిక ఆర్డీఓలు ఏం చేస్తున్నారు? ఎంఆర్ఓలు ఏం చేస్తున్నారు? వీళ్ళందరికీ సోయుందా? ఇంతకు రైతులు ఏం చేస్తున్నారు సోయుందా? ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి ఈ పనికిరాని అధికారుల మీద చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే ధాన్యం గన్ని బ్యాగులు గతులుంటాయి, ఇక్కడ గన్ని బ్యాగులు ఉంటాయి, ఇటు అమాలీలు ఉండరు, లేకపోతే లారీలు ఉన్నాయి. సరే మీకు అంతా సోయి లేకపోతే మా ట్రాక్టర్ పెట్టి మేమే సప్లై చేసుకుంటాం అనుకుంటాం, అది కూడా సోయి లేదు గన్ని బ్యాగులు ఇస్తాను. ఇప్పటికైనా దీని చర్యలు తీసుకొని తొందరగా ధాన్యం కొనుగోలు అయితే చూడాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఇంతటితో వార్తలు సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి TR9 టీవీ. అమ్మ ఆదర్శం, ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. అనుభవం, అర్హత, అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స. అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. డయాబెటీస్, కీళ్ల నొప్పులు, సయాటికా, వెన్నుముక సమస్యలు, థైరాయిడ్, నిద్రలేమి, మానసిక సమస్యలు, ఋతు సమస్యలు, అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం. అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్, భవానీ నగర్, అంబేద్కర్ నగర్ రోడ్, ఓల్డ్ అల్వాల్, సికింద్రాబాద్. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9000751751 మరియు 9000422525.